Hello, hi students. Welcome back to our YouTube channel or technical railway classes. Myself Riaz. Hope you guys are enjoying my video lectures. Students, this is the class 3. We are discussing NCERT ఆధారిత బిట్స్ చేస్తున్నాము. ఇక్కడ మనం రైల్వే ఏఎల్పి టెక్నీషియన్ జేఈ గ్రూప్ డి ఆర్పిఎఫ్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము చాప్టర్ వైజ్. మనము ప్రతి చాప్టర్లో 100 వెరీ మచ్ ఇంపార్టెంట్ పివైక్యూస్ డిస్కస్ చేస్తూ అట్లాగే అందులో ఏవైతే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రావచ్చో ఇన్ ఫర్దర్ ఎగ్జామినేషన్స్ దాన్ని కూడా డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్దాము. దిస్ ఈస్ ద క్లాస్ 3 ఆఫ్ యూనిట్ అండ్ మెజర్మెంట్స్. స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ చూడకుంటే మీరు మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే ప్లేలిస్ట్లో ఉంటాయి. సో దాన్ని వెళ్ళి చూడండి అండ్ ఫర్దర్ లెక్చర్స్ని కంటిన్యూ చేయండి. So a reminder students, please subscribe our YouTube channel or technical railway classes. Going into the lectures, which instruments aid in the detection of the heartbeat? అంటే హృదయ స్పందనను గుర్తించడంలో సహాయపడే పరికరం ఏది అంటున్నాడు. సో సెటోస్కోప్, థర్మోమీటర్, స్పైరోమీటర్, స్పిగ్మోమానోమీటర్. ఇక్కడ సెటోస్కోప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా ఉంటుందండి, హార్ట్ బీట్ని చెక్ చేసేది సెటోస్కోప్. సెకండ్ క్వశ్చన్, నేమ్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ బై ద ఫిజిషియన్ టు మెజర్ ద బ్లడ్ ప్రెషర్. రక్తపోటును కొలిచేందుకు వైద్యులు ఉపయోగించే పరికరం ఏది అన్నాడు. సో ఎకోకార్డియోగ్రామ్ అంటే ఈసీజీ, స్పిగ్మోమానోమీటర్, స్టెటోస్కోప్, స్పైరోమీటర్. ఆన్సర్ వచ్చేసి రక్తపోటును అంటే బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేసేది స్పిగ్మోమానోమీటర్. దిస్ ఈస్ ద స్పిగ్మోమానోమీటర్. ఈసీజీ వచ్చేసి హార్ట్ గ్రాఫ్ అనేది చూస్తాం కదండి, ఇట్లా ఇట్లా వెళ్తుంటాయి, దాన్ని ఈసీజీ అంటారు. స్పిగ్మోమానోమీటర్ బ్లడ్ ప్రెషర్ని చేస్తారు. స్టెథోస్కోప్ హార్ట్ బీట్ ఎట్లుందో కొలిచేదానికి స్టెథోస్కోప్. స్పైరోమీటర్ వచ్చేసి మన లంగ్ కెపాసిటీ మెజర్ చేస్తాం. దిస్ ఈజ్ ఫర్ లంగ్ కెపాసిటీ మెజర్ చేస్తాం స్పైరోమీటర్లో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ లైట్ డిటెక్టర్ మిషన్. కింది వాటిలో ఏది అబద్ధాన్ని గుర్తించే యంత్రం. లైట్ డిటెక్టర్ మిషన్ ఏది? టెలిస్కోప్ కాదు, ఫోటోమీటర్, పాలిగ్రాఫ్, టాకోమీటర్. పాలిగ్రాఫ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టాకోమీటర్ వచ్చేసి వెహికల్ ఫ్లైవీల్ ఉంటుంది కదండి, దాని స్పీడ్ని కొలిచేదే టాకోమీటర్. దిస్ ఈస్ ద పాలిగ్రాఫ్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూస్ టు షో ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్. విద్యుత్ సర్క్యూట్లో ప్రవహిస్తున్న ప్రస్తుత దిశను చూపించే పరికరం ఏది అన్నాడు. అంటే గాల్వలోమీటర్, అమ్మీటర్, రియోస్టాట్, వోల్ట్ మీటర్. అమ్మీటర్ వచ్చేసి కరెంట్ని మెజర్ చేస్తుంది. రియోస్టాట్ రెసిస్టెన్స్ వేరీ అవుతుంది కదండి, అప్పుడు దాన్ని మెజర్ చేస్తుంది. వోల్ట్ మీటర్ వోల్టేజ్ని మెజర్ చేస్తుంది. కానీ గాల్వనోమీటర్ వచ్చేసి వోల్టేజ్ మరియు అమ్మీటర్ ఫ్లో ఆఫ్ కరెంట్ని మెజర్ చేస్తుంది. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి గాల్వనోమీటర్. గాల్వనోమీటర్ ఈజ్ యూస్ టు మెజర్ ద స్మాల్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మెజర్ చేస్తుంది. అమ్మీటర్ ఈజ్ యూస్ టు మెజర్ ద రేంజ్ ఆఫ్ కరెంట్. రియోస్టాట్ ఈజ్ యూస్ టు అడ్జస్ట్ ద రెసిస్టెన్స్. వోల్ట్ మీటర్ ఈజ్ యూస్ టు మెజర్ ద వోల్టేజ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైస్ ఈజ్ యూస్ టు మెజర్ ద రిలేటివ్లీ హై టెంపరేచర్ సచ్ ఎన్కౌంటర్డ్ ఇన్ ద ఫర్నెస్. కింది పరికరాల్లో దేనిని బట్టిలో ఫర్నెస్ అధిక ఉష్ణోగ్రతలను కొలిచేందుకు ఉపయోగిస్తారు. ఆప్షన్స్: బోలోమీటర్, పైరోమీటర్, అమ్మీటర్, ఫ్లక్స్ మీటర్. పైరోమీటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Pyrometer is an instrument used to measure the high temperatures such as encountered in the furnace. When the temperature of an object is very high, its temperature cannot be measured with the normal thermometers. High temperatures furnace లో 1000-2000 degrees వరకు వెళ్తాయండి. అట్లాంటి టెంపరేచర్స్ని, వెరీ హై టెంపరేచర్స్ని మెజర్ చేసేదే పైరోమీటర్. నార్మల్ టెంపరేచర్ మెజర్ చేసేది థర్మోమీటర్. విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సబ్మరైన్స్ టు సీ థింగ్స్ అబౌవ్ ద లెవెల్ ఆఫ్ ద సీ. సముద్ర ఉపరితలానికి పైన ఉన్న వస్తువులను చూడడానికి జలంతర్గాముల్లో ఉపయోగించే పరికరం ఏది. పైరోమీటర్ ఇందాకే చూసాం, హై టెంపరేచర్స్ని మెజర్ చేస్తుంది. ఇది లేదు. పెరిస్కోప్, ఓడోమీటర్. పెరిస్కోప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ పెరిస్కోప్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూస్ టు మెజర్ ద అట్మాస్ఫియరిక్ ప్రెజర్. వాతావరణ పీడనాన్ని కొలిచేందుకు ఉపయోగించే పరికరం ఏది. లాక్టోమీటర్, బారోమీటర్, థర్మోమీటర్, మల్టీమీటర్. బారోమీటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Barometer is a device used to measure the atmospheric pressure. Atmospheric pressure ni kolche instrument vachesi barometer. A barometer can also be used to measure the altitude. There are two main types of barometers, mercury and iodine. Mercury barometers anedi ఎక్కువ యూస్ చేస్తాము. లాక్టోమీటర్ వచ్చేసి ఈజ్ యూస్ టు ఫైండ్ అవుట్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిల్క్లో ఎంత శాతం వాటర్ ఉండేది కనుక్కోవడానికి లాక్టోమీటర్ యూజ్ చేస్తాము. ఓకే. థర్మోమీటర్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ యూస్ టు మెజర్ ద టెంపరేచర్. నార్మల్ టెంపరేచర్స్ని మెజర్ చేయడానికి థర్మోమీటర్ యూజ్ చేస్తాం. మల్టీమీటర్ ఈజ్ ఎ టెస్టింగ్ టూల్ యూస్ టు మెజర్ 2 or more ఎలక్ట్రికల్ వాల్యూస్. మల్టీమీటర్ అందుకు యూజ్ చేస్తాం. విచ్ డివైస్ ఈజ్ యూస్ టు సీ ద సన్. సూర్యుడిని చూడటానికి ఉపయోగించే పరికరం ఏది.
stroboscope, telescope, helioscopes, sun meter. It is helioscope is the correct answer. Odometer is an instrument which is used in motor vehicles for measuring. ఓడోమీటర్ అనేది మోటార్ వాహనాల్లో ఏమి కొలిచేందుకు ఉపయోగించే పరికరంగా పనిచేస్తుంది. ఓడోమీటర్ మోటార్ వెహికల్స్లో ఎక్కడ ఉపయోగిస్తారు అని ఎందుకు ఉపయోగిస్తారు అనే క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చేసి డైరెక్షన్, డిస్టెన్స్, స్మెల్, స్పీడ్. డిస్టెన్స్ని మెజర్ చేసేదే ఓడోమీటర్. అండ్ ఓడోమీటర్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ ఫర్ మెజరింగ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వెహికల్. ద డివైస్ మే బి ఎలక్ట్రానిక్, మెకానికల్ ఆర్ బోత్. ఇట్ ఈస్ సమ్ టైమ్ కాల్డ్ యాజ్ మైలోమీటర్. అదే కదండి డిస్ప్లేలో రీడింగ్ వెళ్తుంది కదా, ఇట్లా ఉంటుంది 10, 20, 30. ఇక్కడ చిన్నది నెంబర్ రీడింగ్స్ వెళ్తుంటాయి. దిస్ ఈస్ ద ఓడోమీటర్. ఇది వచ్చేసి స్పీడోమీటర్. హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్ మై వీడియో లెక్చర్. ఇంకా ఎవరైనా మా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. థ్యాంక్ యూ.